జర్నలిస్టుపై జరిగిన దాడి ఘటనలో నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి సి. ప్రవీణ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం విలేకరులు మాట్లాడుతూ, జర్నలిస్టుపై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, అది ప్రజాస్వామ్య విలువలపై, భావ ప్రకటన స్వేచ్ఛపై, ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించే హక్కుపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సమాజంలో జరుగుతున్న విషయాలను నిర్భయంగా ప్రజలకు చేరవేయడం జర్నలిస్టుల బాధ్యత అని, అలాంటి విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులపై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వారిపై చట్టంలోని కఠినమైన సెక్షన్ల కింద, ముఖ్యంగా హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని వారు పోలీసు అధికారులను కోరారు. నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి సుమన్ టీవీ ప్రతినిధి శ్రీకాంత్పై దాడి జరగడం చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఒక వ్యక్తిపైన దాడి కాదు, ప్రజాస్వామ్యం పైన, పత్రికా స్వేచ్ఛపైన దాడిగా మేము భావిస్తున్నాము. తక్షణమే నిందితుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని పెద్దపల్లి జిల్లా జర్నలిస్టు తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. వారిని అరెస్టు చేసి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున జర్నలిస్టులు అందరము ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పెద్దపల్లిలో ఉన్నటువంటి కాదు, రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు అందరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో వాళ్ళు ఒక వృత్తి ధర్మాన్ని నిర్వర్తించేలా వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజంలో ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జర్నలిస్టుల దాడులను కోసం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి కఠినమైన చట్టాలను తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న జరిగినటువంటి పెద్దపల్లి కమాన్ మెయిన్ సెంటర్లో మా యొక్క సుమన్ టీవీ రిపోర్టర్ శ్రీకాంత్పై దాడి జరిగింది. ఆ యొక్క దాడిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క వ్యక్తులపై దాదాపు ఒక 13-14 మంది వాళ్ళు కావాలనే ఉద్దేశంతో కక్ష సాధింపు దిశగా వచ్చి జర్నలిస్టుపై దాడి చేయడం జరిగింది. ఈ యొక్క దాడిని కేవలము వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో వాళ్ళు విధులకెళ్ళి లేకుండా ఆ యొక్క హాస్పిటల్కు సంబంధించిన అవుట్సోర్సింగ్ సిబ్బంది వాళ్ళు కొంతమంది ఒక కాడ విధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సిబ్బంది వేరే కాడ వచ్చి వాళ్ళు తాగుతుంటే వాళ్ళ యొక్క సూపరింటెండెంట్కు ఆ విషయంపై వివరణ అడగగా సూపరింటెండెంట్ గారు దానికి సంబంధించింది వివరణ అడిగినప్పటికీ కావాల్సుకొని మాపై మీరు ఈ కక్ష సాధింపు మీరు ఎందుకు కవరేజ్ చేస్తున్నారని చెప్పి మా యొక్క మిత్రుడు శ్రీకాంత్పై వాళ్ళు తీవ్రమైన దాడి చేసి వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. ఆ యొక్క దాడిని ఖచ్చితంగా హత్య ప్రయత్నం కింద నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని SC/ST వర్కింగ్ జర్నలిస్టు ఫౌండర్గా నేను డిమాండ్ చేస్తున్నాను.